కొంతమంది తనపై లేనిపోని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంతేకాకుండా విజయమ్మ రాసిన లేఖపై బలవంతంగా సంతకం పెట్టించిందనడము తీవ్రంగా ఖండించారు. అదే నిజమైతే విజయమ్మ ఆ తర్వాత అయినా అసలు నిజం చెప్పేవారని వైసీపీ నేతల ఆరోపణల్ని తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదు అంటే ఏమనుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ మన రాష్ట్రంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ. ఇన్ని సమస్యలు ఎన్ని రోజులుగా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది మేము మాత్రమే. మొన్న పాలు కల్తీ అయినా సరే, లేకపోతే అంతకు ముందు నెయ్యి కల్తీ అయినా సరే, లేకపోతే ఏది సమస్య వచ్చినా కూడా న్యాయం జరగాలి, సిబిఐ ఎక్కడ కావాలంటే అక్కడ వేయాలి, ఎంక్వైరీలు ఎక్కడ డిమాండ్ చేయాలంటే అక్కడ డిమాండ్ చేస్తూ, నష్టపరిహారాలు ఎక్కడ కావాలంటే అక్కడ డిమాండ్ చేస్తూ తిరుగుతున్నది ప్రజలలో మేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి ప్రతిపక్షంగా, ఒక గట్టి ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అవుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇది వాస్తవం. కానీ చేయాల్సిన పార్టీలు వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేయటం లేదు. ఏ పార్టీలు అయితే ప్రజలు ఓట్లు దండుకొని అధికారంలో కూర్చున్నారో వాళ్ళు చేయటం లేదు, లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీస బాధ్యతగా అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాలి అన్న ఇంగితం కూడా లేకుండా ఈరోజు ఆ పని కూడా చేయటం లేదు. అంటే అసెంబ్లీలో ఎన్ని బిల్లులు పెడతారో అన్ని బిల్లులు ఏ ప్రతిపక్షం లేకుండా ఇష్టంగా వచ్చినట్టు మీరు పాస్ చేసుకోండి అని చెప్పడమే కదా. ఇక ప్రతిపక్షం ఉండి ఏం లాభం? వాళ్ళకి ఆ పదైనా ఎందుకుండాలి? రాజీనామాలు చేయండి, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళైనా అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నిస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ గైస్. విజయమ్మ గారు రాసిన లెటర్ మీద వైసీపీ కామెంట్స్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఆస్తుల కోసమే ఆవిడతో ఆ లెటర్ రాయించారు. ఆస్తులు వాస్తవానికి మొన్న విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల టాపిక్ రానే లేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించవచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ నిజానికి అంటే ఓకే, వాస్తవానికి దేవుని అంశం ఉంది. ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేము మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి
ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈరోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు,